నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శాసనసభ్యులుగా మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో దువ్వూరు మండల కేంద్రంలో పెన్షన్ లబ్ధిదారులకు 7,000 రూపాయల పెన్షన్ డబ్బులను ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ పెన్షన్లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడం కొంచెం మేడం అనుకోండి పక్కన ఓకే సార్ ఓకే సార్ ఓకే అన్న అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే 4,000 పెన్షన్ చరిత్ర ఎక్కడ లేదు అసలు. చంద్రబాబు నాయుడు గారు దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో కష్టంగా ఉన్నా కూడా మాట ప్రకారం మాట చెప్పినా ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి పట్టుపట్టి 4,408 కోట్లు అంటే 65 లక్షల పెన్షన్ల రూపంలో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దాని భాగంగా మన దూరు మండలంలో 7,470 పెన్షన్లు అంటే 4,96,23,000 మన దూరు మండలంలో ఇప్పటికే 70% పంపకం కూడా అయిపోయిందని చెప్పి ఎండీ గారు చెప్తారు. చాలా గ్రేటు. ఎందుకంటే ఇంతకుముందున్న ప్రభుత్వము మన మీద చెప్తానంటే వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ లేకుంటే కినా ఇంకా వీళ్ళు పెన్షన్ పంచలేరు అని చెప్పి అప్పుడంతా తప్పుడు సమాచారం చేశారు. మన చంద్రబాబు చేసి నిరూపించారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 2,000 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ పెంచాలంటే 1,000 రూపాయలు పెన్షన్ పెంచాలంటే ఎన్ని రోజులు తీసుకున్నాడు? 5 సంవత్సరాలు వ్యవధి తీసుకున్నాడు. మన నాయకుడు మాట చెప్పాడు, మాట చెప్పి 4,000 చెప్పారు. మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు జూన్ 1వ తారీఖున 5 గంటలకు ఇస్తానని చెప్పారు. మాట తప్పకుండా 5 గంటలకు ఈరోజు స్టార్ట్ చేసి డబ్బులు రిలీజ్ చేశారు. అంటే మాట చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. చేసి చూపించారు. మన నాయకుడు అభివృద్ధి ఏందని చేసి చూపిస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చారు. ప్రజల్లో 5 సంవత్సరాలు నరకం చూపించారు. దాని సరైన గుణపాఠం కూడా చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన నియోజకవర్గంలో ఎక్కడ కానీ అవినీతి లేకుండా ఉన్నట్టు పరిపాలన చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఈరోజు ఈ పెన్షన్ వ్యవస్థలో నేను ఈ 5 మండలాలు తిరుగుతుంటే నిజంగా ఈ పెన్షన్ వ్యవస్థలో కూడా చాలా అవినీతి జరుగుతుంది. ఎందుకు ఎలా జరుగుతుందని కూడా చెప్తా. ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ తీసుకుంటాను. సదరన్ సర్టిఫికేట్లలో బోగస్ సర్టిఫికేట్ తీసుకొచ్చేసి డబ్బులు తీసుకుంటాను. అదే రకంగా వితంతు పెన్షన్ లేకుండా డెత్ సర్టిఫికేట్ తీసుకొని బోగస్ తీసుకుంటాను. ఆ తర్వాత అదే ఆధార్ కార్డు ఉన్నాయి. ఆధార్ కార్డులలో కూడా ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ చూపించుకొని డబ్బులు తీసుకుంటాను. నేను అదే ఇప్పుడు అధికారులకు అందరికీ చెప్పడం ఏంటంటే ఎండీఓ గారు ఇక్కడనే ఉన్నారు. ఇమ్మీడియట్గా నేను ఈరోజు ఒక పంచాయతీ ఎన్క్వైరీ చేస్తే 419 ఉన్నటువంటి పంచాయతీలో 42 పెన్షన్లు ఇటువంటి పెన్షన్ దొంగ పెన్షన్లు ఉన్నాయి. దాన్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేసి ఎన్క్వైరీ చేయమని చెప్పిన. ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ దగ్గర దృష్టి తీసుకుపోయినా, కలెక్టర్తో మాట్లాడినా, ఎండీపీడీతో మాట్లాడినా, ఇమ్మీడియట్ మీరు కూడా సచివాలయం ఫస్ట్ వాస్తవాలు బయట తిండి ఎక్కడెక్కడ ఏం జరిగింది అర్హత ఉంటే ఇస్తాం. దానికేమి మనమేమి ఇవ్వకూడదని కాదు. పార్టీలకు అతీతంగా కొంతమంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అర్హత ఉన్నా కూడా ఇవ్వకుండా పెన్షన్ ఇవ్వకుండా సీన్లు చాలామంది ఈరోజు కనపడి మాకు. అది కాదు, మాకు పార్టీలకు వద్దు. పార్టీలకు అతీతంగా ప్రజలకు మనం సేవ చేయాలి. గవర్నమెంట్ అధికారం వచ్చింది, ప్రజలకు ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నట్టు ఇవ్వాలి. దీన్ని మీరు 1 నెల లోపల మీరు ఏమి వాస్తవాలు మనకేందో 7,470 ఉన్నాయి. దీన్ని నేను అనుకోవడం ఏంటంటే మినిమం 10% ఉంటాయని నేను అనుకుంటున్నా. ఎలా అంటే ఇప్పుడు ఆడ 4,419 ఉంటే 42 పెన్షన్లు బయట పని మినిమం. దీంట్లో
నా 7,400 అంటే మినిమం 10% ఉంటాయి ఖచ్చితంగా. ఉండేది ఒకటే కాదు, నేను ఒకటే చెప్తున్నా, ఎవరు చేసినా తీసుకునేవానికి శిక్ష పడాలా, ఇచ్చినోనికి శిక్ష పడాలా. తీసుకున్నాడు ఎన్ని రోజుల నుంచి తీసుకున్నాడో అది గవర్నమెంట్కి రిటర్న్ కట్టాలా. దీని మీద వదిలే ప్రశ్న ఉండదు. దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే దీని మీద మీరు ఇమీడియట్గా మాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను ఎండిఓ గారికి కూడా ఆల్ ఎండిఓలకు చెప్పిన. ఇప్పుడు అన్ని మండలాలు చెప్పినా, ఆల్ ఎండిఓలకు చెప్పిన. వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ 1వ తారీఖు లోపు సార్ట్అవుట్ కావాలి ఎంతమంది బోగస్ ఉంది ఎంతమంది. అదే రకంగా మన ఎంఆర్ఓ కూడా చెప్తున్నా, మీరు శ్మశానాలకు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని ఇమీడియట్గా సర్వే చేయించి వాళ్ళ హద్దు పిఆర్ డిపార్ట్మెంట్కి ఇస్తే గిన మేము దాని మీద ఎస్టిమేట్ చేయించి మేము దానికి కాంపౌండ్లు కట్టి ప్లాన్ చేస్తాం. మీరు ఇమీడియట్గా సర్వే చేయించి రిపోర్టు పిఆర్కి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధికారం ఉంది, అధికారులు ఉండరు చేసేవాళ్ళు, మనం పని చేయించుకోవాలా. ఎక్కడ కానీ అవినీతి లేకుండా చేస్తా, ఎవరు చరిత్రలో ఎవరు చేయనటువంటి పని చేయాలని శపథం పట్టుకున్నా ఖచ్చితంగా చేసి చూపిస్తా. అధికారులు బాగా సహకరిస్తారు. ఖచ్చితంగా అన్ని మండలాల కన్నా దూరు మండలంలో ఉన్నటువంటి అధికారులు చాలా యాక్టివ్ ఉండరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల ఇన్ని కాల 70% ఆల్రెడీ ఇక్కడ పంపిణీ జరిగింది. అంటే ఇక్కడే వాళ్ళ పనితనం కనపడుతుంది. కాబట్టి మీరు గట్టిగా స్ట్రిక్ట్ ఉండండి. మేము ఖచ్చితంగా మనం అవినీతి లేకుండా పరిపాలన నేను మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తే మాకు రిపోర్ట్ ఇవ్వండి, మిగతా పని మేము చేస్తాం తల్లి.